చివరికి ఒక ఆవిడ ఉంటుంది, మీ పాత బట్టలు కనుక ఎవరికైనా ఇచ్చారంటే నాశనం అయిపోతారు, వాళ్ళు ఎదిగిపోతారని చెప్పింది. నేను అది చూసి తర్వాత అసలు బుద్ధి ఉందా లేదా, ఎవడిలా చెప్పింది, మీ పనికిరాని బట్టలు ఏమన్నా ఉంటే చిరుగులు లేకుండా శుభ్రంగా కూడా ఉతికి శుభ్రంగా ఇవ్వండి అంటే అందరూ అవునని చెప్పంటే, తర్వాత ఆవిడ మళ్ళీ ఇంకో వీడియో చేసి చుట్టాలకి ఇవ్వద్దానని బయట వాళ్ళకి ఇమ్మన్నా అని మళ్ళీ చెప్తోంది. మాట మార్చేసింది. అలా అయిపోయిందండి పరిస్థితి. నోటికి ఎంత వస్తే అంత. నాలా తగులుకునేవాడు ఎవడు లేకపోతే అండి చాలా ప్రమాదమే రాబోయే రోజులు. ఆధ్యాత్మిక గూండాగిరి ఇదంతా కూడా ఆధ్యాత్మికంగా మీరు చెయ్యకపోతే ఇంకా ప్రతి వాళ్ళు ఇదే చెప్తున్నారు. ఒక ఆయన చెప్తాడు, బగలాముఖి ఆవిడ పూజ చేసుకోకపోతే కనుక చాలా డేంజరు, ఆవిడ పూజ చేసుకుని గదతోటి మీ శత్రువుల పళ్ళు రాళ్ళగొట్టేస్తుంది అంటున్నాడు. తప్పు చేస్తే దుడ్డు కర్ర చేసిన ఆవిడ మీ పళ్ళు రాళ్ళగొడుతున్న ఆ విషయం మీకు తెలియదు కదా. కాబట్టి ఇది ఒక జనాలు ఒక రకమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, ట్రాన్స్ లోకి. దాన్ని అలా తీసుకెళ్తున్నారు జనాల్ని. కరోనా తర్వాత మరీ విచ్చలవిడిగా పెరిగిపోయింది.